గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాసులో మనం ముందుగా రష్యా గురించి కొన్ని మాటలు చెప్పుకొని ఆ తర్వాత మనకి ఈ రోజుకు సంబంధించిన క్వశ్చన్స్ మనం చూసుకుందాం. ప్రపంచంలో కోవిడ్-19కు సంబంధించిన వ్యాక్సిన్ తయారు చేసిన మొట్టమొదటి దేశంగా రష్యా అవతరించింది. ఆ వ్యాక్సిన్ పేరు స్పుత్నిక్ 5. ఈ విషయాల్ని మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. ఇక దాని కంటిన్యూషన్ ఏంటంటే ఈ స్పుత్నిక్ 5 ఈ వ్యాక్సిన్ డెవలప్మెంట్ కోసం ఇంకా ఫర్దర్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం రష్యా భారత్ యొక్క సహకారం కోరింది. భారత్ దానికి సరే అంది. ఇదే విధంగా భారతదేశం కూడా తన వ్యాక్సిన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇటీవలే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన దేశంలో తయారయ్యే వ్యాక్సిన్ ఇప్పుడు 3వ దశలో ఉంది. నేను ఇంతకుముందు మీ క్లాస్లో చెప్పినట్టుగా వ్యాక్సిన్ తయారులో 4 దశలు ఉంటాయి. ఈ 4 దశల్లో మనం ప్రస్తుతం 3వ దశలో ఉన్నాం. ఈ దశ దాటిన తర్వాత ఇక ఎప్పుడైనా భారతదేశం కూడా ఈ వ్యాక్సిన్ గురించి అది అనౌన్స్ చేయవచ్చు. కానీ ప్రజలందరికీ అది ఎప్పుడు చేరుతుంది, ఎప్పుడు ఇన్ని డోసులు తయారు చేస్తారు అన్న విషయం మాత్రం అది మనం వేసి చూడాలి. కానీ ఏది ఏమైనప్పటికీ ఆ వ్యాక్సిన్ పనిచేస్తుంది అని రష్యా చెప్పడము, రైట్, ఇప్పటి వరకు దానికి వ్యతిరేకంగా ఏవి వార్తలు రాకపోవడము, అది ఒక మంచి విషయంగా మనం భావించవచ్చు. అలాగే భారతదేశం తయారు చేసేది కానివ్వండి, అమెరికా తయారు చేసే వ్యాక్సిన్ అయినా, ఇతర దేశాలు తయారు చేసే వ్యాక్సిన్ అయినా అది సత్ఫలితాలు ఇవ్వాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ఈ కరోనా వలన ఇక్కడ పూర్తి పాండమిక్ తయారై మొత్తం ప్రపంచం అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైపోయింది. అంటే ఇక మన హెల్త్ మనం కాపాడుకోవడం ఒకటే మార్గం. ఇప్పుడు నేను డాక్యుమెంట్ ఓపెన్ చేసి మీకు మనకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. చూడండి, ఈ క్రింది ఏ సంవత్సరాలలో ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది? 2016, 2017, 2018, 2019. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 2018. చూడండి, ఇది హెల్త్ ప్రోగ్రామ్కు సంబంధించి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోకెల్లా, అన్ని స్కీమ్లోకెల్లా ఇది చాలా పెద్దది. అంటే దిస్ ద లార్జెస్ట్ గవర్నమెంట్ ఫండెడ్ స్కీమ్. అంటే గవర్నమెంట్ ద్వారా ఫండ్ చేయబడ్డ స్కీమ్స్ అన్నీ పెట్టుకుంటే ఈ ప్రోగ్రాము చాలా 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 పెద్దదిగా మనం చెప్పొచ్చు. దీన్నే మనం మోడీ కేర్ అని అంటాం. చూడండి, మనకి ఇంతకుముందు అమెరికా దేశాన్ని చూసుకుంటే అక్కడ 8 సంవత్సరాల పాటు వరుసగా బరాక్ హుసేన్ ఒబామా ఆయన రాష్ట్రపతిగా ఉండడం జరిగింది. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అమెరికా ప్రజల్ని ఉద్దేశించి ఇటువంటి ప్రోగ్రాం వారు ప్రవేశపెట్టడం జరిగింది. దానికి వారు పెట్టిన పేరు ఒబామా కేర్. అలాగే భారతదేశంలో దీనికి పెట్టిన పేరు మోడీ కేర్, రైట్. నెక్స్ట్, సెంట్రల్ వాటర్ కమిషన్ హ్యాస్ లాంచ్డ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ ఇనిషియేటివ్ విత్ ద హెల్ప్ ఆఫ్. చూడండి, మనకు ఈ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ అంటే ఈ వరదల్ని ముందుగా గుర్తించడం. ఎందుకంటే మనకు ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, మన వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వలన వర్షాలు చాలా వస్తున్నాయి, అలాగే వరదలు కూడా ఉధృతంగా ఉన్నాయి. వరదల ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు ప్రజల్ని రక్షించడము, వారి ఆస్తుల్ని కాపాడడం అనేది చాలా కష్టతరంగా మారింది. అదే కనుక ఈ వరద ప్రమాదాన్ని ముందుగా కనుక మనం పసిగట్టగలిస్తే దానికి తగ్గట్టుగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఆ ప్రాంతంలో నివసించే ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది. తద్వారా మనం ప్రాణ నష్టాన్ని కానీ ఆస్తి నష్టాన్ని కానీ భారీగా తగ్గించవచ్చును. అందుకోసం ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది. అది ఎవరి సహకారంతో మొదలుపెట్టింది? ఐబిఎమ్మా, ఫేస్బుక్కా, గూగులా లేదా వెల్స్ ఫార్గోనా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గూగుల్. ఇంపార్టెంట్, క్లియర్. తద్వారా ఏమవుతుందంటే ఏ ప్రాంతం అయితే ముంపుకు గురి కాబోతుందో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా వెంటనే ఈ అలర్ట్స్ అనేవి వెళ్తాయి. అంటే ఎస్ఎంఎస్లు పంపించడం జరుగుతుంది.
తద్వారా ప్రజలు కూడా జాగ్రత్త పడి అక్కడి నుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్నిసార్లు ఏమైంది, అక్కడ అధికారులు వెళ్ళాలి, వారిని హెచ్చరించాలి, అక్కడి నుంచి వారిని తరలించాలి. అది టైం తీసుకుంటుంది అది. కానీ ఈ అలర్ట్ మెకానిజం వలన అక్కడి నుంచి ప్రజలే తమంత తాముగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోయే ఏర్పాటు చేయవచ్చు. తద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చును. నెక్స్ట్, ఇటీవలే భారతదేశం ఒక వెబ్ పోర్టల్ని స్టార్ట్ చేసింది. దాని పేరు ఏంటంటే శ్రీజన్. ఇక్కడున్న ప్రశ్న ఏంటంటే, అసలు ఈ ప్రోగ్రామ్ని ఎవరు మొదలుపెట్టారు, ఎవరు ప్రారంభించారు అంటే డిఫెన్స్ మినిస్ట్రీయా, మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీనా, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, దాని గురించి ఇప్పుడు చెప్తాను నేను, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లేదా నీతి ఆయోగ్. చూడండి, ఒక్కసారి ఆప్షన్ బి మీరు ఒక్కసారి క్లియర్గా చూడండి. దానికి సంబంధించి నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్పదలుచుకున్నాను. ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీ ఉంది, దాని పక్కనే మనం ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అని కూడా మనం పెట్టాం. చూడండి, ఇక్కడ మనకు మానవ వనరుల మంత్రిత్వ శాఖ అని ఒక ప్రముఖమైన శాఖ ఉంది. ఆ మంత్రిత్వ శాఖ పేరు ఇటీవలే ఆగస్టు 18, 2020 ఆ పేరు మార్చడం జరిగింది. ఈ మంత్రిత్వ శాఖ పేరు మార్చాలి అంటే రాష్ట్రపతి అనుమతి కావాలి. మన రాష్ట్రపతి గారు శ్రీ రామ్నాథ్ కోవింద్ వారు అనుమతి ఇచ్చేశారు, ఆ పత్రం మీద సంతకం చేసేశారు. అంటే ఆగస్టు 18, 2020 నుంచి హెచ్ఆర్డి మినిస్ట్రీ పేరు కాస్త ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా మారిపోయింది. ఇక మనం ముందు ఇక పేపర్లో చూసినా, వార్తల్లో విన్నా, మ్యాగజైన్స్లో చదివినా మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే కనిపిస్తుంది. అయితే ఈ మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1985. అంతకుముందు లేదా అంటే ఉంది. అంతకుముందు 1985 కంటే ముందు దాని పేరు విద్యా మంత్రిత్వ శాఖనే, ఎడ్యుకేషన్ మినిస్ట్రీనే. కానీ 1985లో రాజీవ్ గాంధీ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ మంత్రిత్వ శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖ నుంచి మానవ వనరుల మంత్రిత్వ శాఖగా మార్చడం జరిగింది. ఆ మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేరును మళ్ళీ ఆగస్టు 18, 2020 నుంచి విద్యా మంత్రిత్వ శాఖగా మార్చడం జరిగింది. క్లియర్? చాలా చాలా ఇంపార్టెంట్, దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. అయితే ఈ హెచ్ఆర్డి మినిస్ట్రీ ఏర్పడ్డప్పుడు ప్రధానమంత్రి ఎవరు అంటే రాజీవ్ గాంధీ. అలాగే మొట్టమొదటి హెచ్ఆర్డి మినిస్టర్ ఎవరు అంటే వారి పేరు శ్రీ పివి నరసింహారావు గారు. మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. ఆయనే దేశాన్ని 5 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఆయన పరిపాలించడం జరిగింది. వారి హయాంలోనే ఈ ఆర్థిక సంస్కరణలు జరిగాయి. వారి హయాంలోనే 73, 74వ రాజ్యాంగ సవరణలు ఆమోదం పొంది పంచాయతీరాజ్ వ్యవస్థకు, మున్సిపాలిటీ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తి లభించింది. రైట్? నెక్స్ట్, సో మళ్ళీ మన క్వశ్చన్కి వెనక్కి వచ్చేస్తే ఈ సృజన్ పోర్టల్ని ఎవరు ప్రారంభించారు అంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వారు ఈ పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రక్షణ వ్యవస్థకు సంబంధించిన వాటిని మన దేశంలోనే ఎక్కువగా ఉత్పత్తి చేసుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ ఇండిజినైజేషన్. మన వస్తువులు, మన రక్షణ శాఖ మన దేశంలోనే ఉత్పత్తి చేసుకుంటే బాగుంటుంది అని ఒక ఆలోచన. ఇది మన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్. అదర్వైజ్ ఏమవుతుంది, ఇంతకుముందు ఈ పరికరాలన్నీ కూడా మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, ఇప్పటికీ దిగుమతి చేసుకుంటున్నాం. కానీ కొన్ని వస్తువులు దాన్ని ఈ పోర్టల్లో పెట్టడం జరిగింది. ఆ వస్తువుల్ని మనం ఎవరు కూడా దిగుమతి చేసుకోకూడదు, మనమే మన దేశంలో ఉత్పత్తి చేసుకోవాలి. రైట్? నెక్స్ట్, ఇంకొకటి, ఇండియా హ్యాజ్ ప్లెడ్జ్డ్ ఎట్ ప్యారిస్ సమిట్. ప్యారిస్ శిఖరాగ్ర సమావేశము మనం చాలా సార్లు మన కరెంట్ అఫైర్స్లో మాట్లాడుకున్నాం. దాని ప్రకారంగా
భారతదేశము 2030 సంవత్సరానికంతా తన విద్యుత్తు ఉత్పత్తిని ఎక్కడి నుంచి ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి అది నిర్ణయించింది. అంటే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్, నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఉంటాయి కదా, ఈ నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి 2030 వరకు ఎంత శాతాన్ని ఉత్పత్తి చేయడానికి నిర్ణయించింది? 10%, 20, 30 లేక 40%? ఆన్సర్ వచ్చేసి 40%. ఈ ముఖ్యమైన నిర్ణయానికి తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఈ వాయువులు, ఈ కాలుష్యం అనేది తగ్గించాలి అని భారతదేశం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. అదే ఫాసిల్ ఫ్యూయల్స్ కనుక ఉపయోగిస్తే విపరీతమైన కాలుష్యం ఉంటుంది. దాన్ని తగ్గించాలి కాబట్టి మనం నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్కి మనం వెళ్ళిపోతున్నాము. అక్కడి నుంచి మన విద్యుత్ ఉత్పత్తి కాస్త 40%కి పెరగబోతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ డిస్కస్ చేసుకున్నాం. అలాగే తైవాన్, తెలుసు కదా మీకు తైవాన్ ఎక్కడుందో. తైవాన్ ఇటీవలే ఒక దేశంతోని ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారంగా 66 F-16 జెట్స్ని ఏ దేశం నుండి కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. తైవాన్ అనగానే మళ్ళీ మనకు చైనా జ్ఞాపకం వస్తుంది. తైవాన్ ఇవి కొనుక్కుంటుంది అంటే చైనాకు విపరీతంగా కోపం వస్తుంది. కాకపోతే చైనా శక్తి ముందు తైవాన్ అనేది చాలా చిన్నది. అయినప్పటికీ అక్కడ ధైర్యంగా వారు ముందుకెళ్తున్నారు. మరి ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఇండియానా, అమెరికానా, ఇంగ్లాండా, ఇజ్రాయిలా? చూడండి, ఆల్రెడీ మనం F-16 అనేది మనం ఎన్నోసార్లు మన కరెంట్ అఫైర్స్లో మనం చెప్పుకున్నాం. F-16 జెట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే అమెరికా. అంటే తైవాన్ అమెరికా ఒప్పందం జరిగింది. దీనికోసము F-16 జెట్స్ కోసం జరిగింది. నెక్స్ట్ చూడండి, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయంలో ప్రపంచంలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? సేంద్రియ వ్యవసాయంలో భారతదేశం ప్రపంచం మొత్తంలో ఏ స్థానంలో ఉంది? 1, 2, 3, 5. ఆన్సర్ వచ్చేసి 1. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, 1. రైట్, అంటే మొట్టమొదటి స్థానంలో మనం ఉన్నాం. అలాగే మీరు ఇక్కడ పాయింట్ నెంబర్ 2 కనుక చూస్తే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సిక్కిం. తెలుసు కదా సిక్కిం ఎక్కడుందో. సిక్కిం became the first state in India to officially announce adoption of organic farming in the year 2003. ఇప్పుడు మనం 2020లో ఉన్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రం మొట్టమొదటగా సేంద్రియ వ్యవసాయాన్ని చేపడుతున్నట్టుగా ప్రకటించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి సిక్కిం. రైట్, దానివల్ల ఈ సాయిల్ ఫెర్టిలిటీ కాపాడుకోవడానికి, మన వాతావరణాన్ని, మన ఎకాలజీని కాపాడుకోవడానికి, వాటన్నిటికీ కూడా, అలాగే హెల్త్కి సంబంధించిన సమస్యలు రాకుండా ఆపడానికి, వాటన్నిటికి కూడా ఈ సేంద్రియ వ్యవసాయం అనేది చక్కగా పనిచేస్తుంది. రైట్, ఇక ఈ రోజుకి సెలవు. ఇక మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.